హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. సంవత్సరానికి $800 బిలియన్ బడ్జెట్ ఉన్న అమెరికన్ మిలిటరీ ముందు ఒక సాల్వ్ చేయలేని పజిల్ పెద్ద తలనొప్పిగా ఉంది. అదే హూదీ రెబల్స్. రెడ్ సీలో ఉన్న షిప్స్ మీద దాడి చేశారు, ఇజ్రాయెల్ మీద దాడి చేశారు, అమెరికన్ మిలిటరీని కూడా ఛాలెంజ్ చేశారు. అమెరికా కూడా చాలాసార్లు వాళ్ళ మీద దాడి చేసినట్టు వినే ఉంటారు. అయితే అమెరికన్ అఫీషియల్స్ ఇప్పుడు ఒక నిజాన్ని ఒప్పుకున్నారు. ఇప్పటికీ కూడా హూదీల దగ్గర ఇంకా ఎన్ని వెపన్స్ ఉన్నాయి, అసలు ఈ వెపన్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎలా మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటున్నారు, ఎక్కడ దాచుకుంటున్నారు, వీటిపై పెంటగాన్కి అసలు ఐడియా లేదని చెప్తున్నారు. అమెరికా లాంటి సూపర్ పవర్ ఇంత గుడ్డిగా ఉంది. ఇది కేవలం న్యూస్ మాత్రమే కాదు, అమెరికన్ మిలిటరీకి చెంపదెబ్బ లాంటిది. 2023 నవంబర్ నుండి హూదీ రెబల్స్ 120కి పైగా షిప్స్ మీద దాడి చేశారు. ఇంతేకాదు అమెరికన్ షిప్స్ని కూడా టార్గెట్ చేశారు. ఇజ్రాయెల్ సీజ్ఫైర్ తర్వాత ఆపారు కానీ మళ్ళా మొదలు పెడతామని బెదిరిస్తున్నారు. 2023 నుండి అమెరికా, యూకే, ఫ్రాన్స్లు కలిసి 200కి పైగా ఎయిర్ స్ట్రైక్స్ని జరిపాయి. అయితే ఇప్పుడు ఒక అమెరికన్ అఫీషియల్ మేము హూదీలని తక్కువ అంచనా వేశాం, వారి కేపబిలిటీ ఇప్పటికీ కూడా మాకు అర్థం కాలేదని చెప్పాడు. సో ఈ వీడియోలో అసలు హూదీ రెబల్స్ ఎవరు, వారికి వెపన్స్ ఎలా వస్తున్నాయి, ఎలా ఒక పూరెస్ట్ కంట్రీ నుండి ఒక సూపర్ పవర్ని ఛాలెంజ్ చేసే స్థాయికి వచ్చారు, ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ హూదీస్ ఎన్నో సంవత్సరాల నుండి యుద్ధాలు, పేదరికం, ఆకలితో పోరాడుతున్న దేశం. అంటే యెమెన్ నుండి వచ్చిన ఒక రెబల్ గ్రూప్. యెమెన్లో ఎక్కువగా పర్వతాలు, ఎడార్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ బ్రతకటమే కష్టం. కానీ ఒక దశాబ్దానికి పైగా ఈ దేశం ఒక ఘోరమైన యుద్ధంలో చిక్కుకుంది. లక్షల మంది ఇందులో చనిపోయారు. ఈ హూదీ 1990స్లో ఒక పొలిటికల్ పార్టీగా మొదలైంది. దీన్ని స్థాపించిన నాయకుడి పేరు హుసేన్ బద్రెద్దీన్ అల్ హుదీ. ఇతను యెమెన్ గవర్నమెంట్ని ప్రశ్నించాడు. అప్పట్లో ఉన్న యెమెన్ ప్రెసిడెంట్ అలీ అబ్దుల్లా సాలే ఒక అవినీతిపరుడు, అమెరికా, సౌదీ అరేబియాలకి తొత్తులా ఉన్నాడని ఆరోపించాడు. అయితే 2004లో యెమెన్ మిలిటరీ ఈ హూదీ నాయకుడు హుసేన్ని చంపేసింది. దాని తర్వాత అతని తమ్ముడు అబ్దుల్ మాలిక్ అల్ హుదీ నాయకుడయి ఈ పొలిటికల్ పార్టీని ఒక మిలిటరీ గ్రూప్గా మార్చాడు. 2004 నుండి 2010 మధ్య 6 యుద్ధాలు జరిగాయి. యెమెన్ మిలిటరీ వీక్ అయ్యాక ఇక 2014లో యెమెన్ క్యాపిటల్ సానాని కూడా కంట్రోల్లోకి తీసుకున్నారు. ఆ ప్రెసిడెంట్ అక్కడి నుండి పారిపోయాడు. ఇప్పుడు యెమెన్ ఒక రెబల్ గ్రూప్ మాత్రమే కాదు, నార్త్ వెస్టర్న్ యెమెన్ మొత్తం కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. హూదీస్ ఎప్పుడైతే యెమెన్లో చాలా ప్రాంతాలని కంట్రోల్లోకి తీసుకున్నారో ఇరాన్ అడుగుపెట్టింది. ఇరాన్, సౌదీ అరేబియాలు శత్రువులు. మిడిల్ ఈస్ట్లో పవర్ కోసం పోటీ పడుతున్నాయి. అందుకని యెమెన్ గవర్నమెంట్కి సపోర్ట్ ఇచ్చిన సౌదీని వీక్ చేయడానికి ఇరాన్ హూదీలకు సపోర్ట్ చేసింది. యునైటెడ్ నేషన్స్ ఇరాన్ ప్రతి సంవత్సరం హూదీలకి $100 మిలియన్ ఫండింగ్ ఇస్తుందని చెప్పింది. అలాగే 2017 నుండి IRGC మిలిటరీ అడ్వైజర్లు కూడా హూదీలతో ఉన్నారు. నెక్స్ట్ హూదీ అర్సెనల్. ఇరాన్ సపోర్ట్ మొదలయ్యాక అప్పటి వరకు గన్స్, చిన్న సైజు మిసైల్స్తో పోరాడిన రెబల్స్ డ్రోన్, మిసైల్ ఫోర్స్ని నిర్మించుకోవడం మొదలుపెట్టారు. 2019లో వాళ్ళ దగ్గర బుర్ఖాన్ 3 అనే బలిస్టిక్ మిసైల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళని ఇంత ప్రమాదకరంగా మార్చిన వెపన్స్ని చూద్దాం. ముందు బలిస్టిక్ మిసైల్స్. బుర్ఖాన్ 1, 2, 3 అంటూ 800 నుండి 1500 కిలోమీటర్ల వరకు రేంజ్ ఉన్న మిసైల్స్ని ముందు తయారు చేసుకుంది. తర్వాత 2000 కిలోమీటర్ల రేంజ్తో తూఫాన్, అలాగే లాస్ట్ ఇయర్ పాలస్తీన్ 2 అనే హైపర్సోనిక్ బలిస్టిక్ మిసైల్ని కూడా వాడడం మొదలుపెట్టింది. ఇజ్రాయేలీ యారో సిస్టమ్ హూదీలు ఫైర్ చేసిన బలిస్టిక్ మిసైల్స్ మొత్తాన్ని స్టాప్ చేసింది. అయితే ఈ పాలస్తీన్ 2 మిసైల్ ఇజ్రాయెల్ డిఫెన్స్ని అధిగమించి దాడులు చేసింది. దీనితో పాటు 300 కిలోమీటర్ల రేంజ్తో ఖలీజ్ ఫార్స్ అనే యాంటీషిప్ బలిస్టిక్ మిసైల్ కూడా ఉంది. ఇక క్రూజ్ మిసైల్స్లోకి వెళ్తే బుర్ఖాన్ లాగానే కుత్స్ అనే సిరీస్లో 1500 కిలోమీటర్ల వరకు రేంజ్ ఉన్న మిసైల్స్ ఉన్నాయి. అలాగే 2000 కిలోమీటర్ల వరకు రేంజ్తో సమార్డ్ సిరీస్ డ్రోన్లు కూడా ఉన్నాయి. అయితే ఈ మిసైల్స్, డ్రోన్స్ అన్నింటినీ మేము సొంతగానే డెవలప్ చేసుకున్నామని హూదీలు క్లెయిమ్ చేస్తున్నారు. కానీ వీటిలో చాలా వరకు ఇరాన్, చైనీస్ వెపన్స్నే పోలి ఉన్నాయి. ఇరాన్ అయితే మేము సప్లై చేయలేదంటుంది. కానీ ఇరాన్ నుండి యెమెన్కి మిసైల్ పార్ట్స్ని స్మగ్లింగ్ చేస్తున్న కొన్ని షిప్స్, బోట్స్ని అమెరికా ఎప్పటికప్పుడు పట్టుకుంటూనే ఉంటుంది. డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు కాబట్టి పార్ట్స్ రూపంలో పంపిస్తే హూదీలు తర్వాత వాటిని అసెంబుల్ చేసుకుంటున్నారు.
అయితే వీళ్ళు అచ్చం ఈ స్మగ్లింగ్ మీదే కాకుండా టెక్నాలజీతో లోకల్గా కూడా వెపన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మనం హూదీస్ ఎవరు, వాళ్ళ దగ్గర ఎలాంటి వెపన్స్ ఉన్నాయి, ఎక్కడ నుండి వస్తున్నాయని చూసాం. ఇప్పుడు అసలు అమెరికన్ మిలిటరీ ఎందుకు వీళ్ళని స్టాప్ చేయలేకపోతుందో చూద్దాం. అమెరికన్ మిలిటరీ 2023 నుండి హూదీల్ని ఎదుర్కోవడానికి $12 బిలియన్ పైగా ఖర్చు చేసింది. అంటే రఫ్గా 1,00,000 కోట్లు. కానీ పెద్దగా సాధించింది ఏం లేదు. ఎందుకంటే హూదీస్కి జియోగ్రాఫికల్ అడ్వాంటేజ్ ఉంది. ఉత్తర యెమెన్లో పర్వతాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఈ గుహల్లో అలాగే అండర్ గ్రౌండ్ టనెల్స్లో వెపన్స్ని దాస్తున్నారు. ఇంతకుముందు జరిగిన యుద్ధాల్లో అయితే అమెరికన్ మిలిటరీ సర్వేలెన్స్లో టార్గెట్స్ ఎక్కడున్నాయో కనిపెట్టి యాక్యురేట్గా వాటిని ధ్వంసం చేసేది. కానీ హూదీస్ విషయంలో గెస్ చేసి దాడులు చేయడమే ఎక్కువైంది. ఈ గుహలు టన్నెల్స్ నుండి బయటికి వచ్చి ఫైర్ చేయడానికి సిద్ధమవుతున్నప్పుడు మిసైల్ లాంచర్స్ని చాలాసార్లు డిస్ట్రాయ్ చేసింది. అమెరికన్ డ్రోన్స్ యెమెన్లో తిరుగుతూ ఆ లాంచర్స్ కనపడగానే లొకేషన్ని షేర్ చేస్తే ఇమీడియట్గా జెట్స్ వెళ్ళి బాంబులు వేయడమో లేదా షిప్స్ టొమహాక్ మిసైల్స్ని ఫైర్ చేయడమో చేశాయి. కానీ అసలు ఆ వెపన్స్ని ఎక్కడ దాస్తున్నారో కనిపెట్టడం మాత్రానికి కుదరలేదు. ఇంటెలిజెన్స్ ఆధారంగా కొన్ని చోట్ల గెస్ చేసి దాడులు చేసినా వర్కౌట్ అవ్వలేదు. రెండో ప్రాబ్లం ఏంటంటే కొన్ని మిసైల్స్ని డిస్ట్రాయ్ చేసినా, ఫైర్ చేసిన మిసైల్స్ డ్రోన్స్ని షూట్ డౌన్ చేసినా ఇరాన్ చేస్తున్న స్మగ్లింగ్ని అమెరికా కంప్లీట్గా బ్లాక్ చేయలేకపోయింది. మూడో ప్రాబ్లం, హూదీలు వాడే మిసైల్స్ కానీ డ్రోన్లు కానీ చాలా చీప్ కాస్ట్తో ఉన్నాయి. ఎందుకంటే అవి లో టెక్ వెపన్స్. డిజైన్ కానీ వాటిని తయారు చేయడానికి వాడే మెటీరియల్స్ కానీ గైడెన్స్ కానీ చాలా సింపుల్లో బేసిక్ లెవెల్లో ఉంటాయి. ఇప్పుడు హూదీల దగ్గర ఉన్న బుర్ఖాన్ మిసైల్స్ ఎస్టిమేటెడ్ కాస్ట్ని చూస్తే $5,00,000 అని చెప్తున్నారు. $500,000 అంటే 4 కోట్ల రూపాయలు. అదే ఇండియా, చైనా, రష్యా లాంటి దేశాలు ఒక మీడియం రేంజ్ బలిస్టిక్ మిసైల్ని తయారు చేస్తే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వల్ల $5 to $10 మిలియన్ అంటే కనీసం 10 రెట్లు ఖరీదు ఉంటాయి. ఇదే విధంగా క్రూజ్ మిసైళ్ళు, డ్రోన్లు కూడా ₹1 అనుకున్న చోట 10 పైసలే ఖరీదుంటాయి. ఇరాన్ కూడా ఇలాంటి స్ట్రాటజీనే వాడుతుంది. ఎగ్జాంపుల్, 300 కిలోమీటర్ల రేంజ్ ఉన్న FATE-110 $110,000, 700 కిలోమీటర్ల రేంజ్ ఉన్న జోల్ఫాగర్ మిసైల్ $150,000 ఖరీదున్నాయి. కానీ 300 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న అమెరికన్ ATACMS $1.4 మిలియన్, అలాగే 500 కిలోమీటర్ల రేంజ్ ఉన్న రష్యన్ ఇస్కందర్ M $3 మిలియన్ ఖరీదున్నాయి. ఇలా హూదీలు చాలా తక్కువ ఖరీదుతో వెపన్స్ని తయారు చేసుకొని వాటిని పెద్ద సంఖ్యలో స్టాక్లో పెట్టుకున్నారు. వీటిని స్టాప్ చేసేటప్పుడు అమెరికా కాస్ట్లీ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ని వాడి ఖర్చుని భరించలేకపోతుంది. ఓవరాల్గా చూస్తే హూదీలు చాలా తక్కువ ఖరీదు ఉండే చాలా మిసైల్స్ని స్టాక్లో పెట్టుకున్నారు. అమెరికా వాటిని ఎక్కడ స్టోర్ చేస్తున్నారో ఆ ఫెసిలిటీలని కనిపెట్టి దాడి చేయలేకపోతుంది. బయటకు వచ్చినప్పుడు ఒక్కో దాన్ని డిస్ట్రాయ్ చేసినా అవి వచ్చే పని మీదే ఉన్నాయి. అందుకే తల గీక్కుంటుంది. హూదీలు కనుక మళ్ళీ దాడులు మొదలు పెడితే అమెరికాకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇంతకుముందు చేసిన విధంగానే ఒక పక్క వాళ్ళ మీద దాడులు చేస్తూ ఇంకో పక్క షిప్స్ని కవర్ చేస్తూ ఉండాలి. లేదా గ్రౌండ్ ఆపరేషన్లో సైన్యాన్ని పంపి పూర్తి స్థాయి యుద్ధం చేయాలి. చివరిసారి మిడిల్ ఈస్ట్లో చేసిన యుద్ధం అంటే 2003 ఇరాక్ వార్లో అమెరికాకి $3 ట్రిలియన్ ఖర్చు అయింది. చాలా కాస్ట్లీ వార్గా ఇది మిగిలిపోయింది. సో మరలా ఇంత ధైర్యం ఉండదు. ఒకవేళ ఇరాన్తో మాట్లాడి కాంప్రమైజ్ అవ్వాలంటే హూదీలు రెడ్ సీలో దాడులు ఆపడం వల్ల ఇరాన్కి ఒరిగేదేమి ఉండదు. నిజానికి ఈ దాడుల వల్లే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ప్రైజులు పెరిగి ఇరాన్ చాలా బెనిఫిట్ అయింది. ఒక పక్క శాంక్షన్స్ ఉన్నా కూడా మిగిలిన దేశాల కంటే కొంచెం డిస్కౌంట్ ఇచ్చి ఆయిల్ని అమ్ముకుంది. సో ఇరాన్ ఒప్పుకోదు. ఓవరాల్గా చూస్తే హూదీస్ ఈ విధంగా అమెరికాని ఛాలెంజ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.